హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. సమ్మర్ రానే వచ్చిందండి. మార్చి మొదట్లోనే ఎండలు ఓ రేంజ్‌లో మండిపోతున్నాయి. అయితే సమ్మర్ వస్తూనే కొన్ని పండ్లను తన వెంట తీసుకొచ్చిందండి. అలాంటి వాటిలో కర్బూజా ఒకటండి. సాధారణంగా సమ్మర్‌లో రోడ్డుపై ఎక్కడ చూసినా ఈ కర్బూజా పండ్లు జ్యూస్ సెంటర్‌లే ఉంటాయండి. ఇప్పుడు కర్బూజాతో జ్యూసేనండి ఇలా డిఫరెంట్‌గా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక గిన్నెలో ఒక హాఫ్ లీటర్ పాలని బాగా మరిగించుకోవాలి. పాలు బాగా మరిగాక మనం ఒక 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ని ఇలా గిన్నెలో తీసుకొని దాంట్లో కొంచెం పాలు యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కస్టర్డ్ పాలని ఈ పాలల్లో యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసాక ఇప్పుడు మనం ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. నేను షుగర్ ఒకే స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే మేము షుగర్ తక్కువగా తింటాము. కావాలంటే ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు. ఒక హాఫ్ పించ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, పిస్తా, బాదం పప్పుల్ని ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు మస్క్ మిలన్ తీసుకొని కర్బూజాని తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేయకండి, ఇలా పైన కట్ చేసి చూడండి ఈ విధంగా చూపించినట్టు పైన కట్ చేసేసి లోపల ఉన్న సీడ్స్ని ఈ విధంగా మనం పక్కన పెట్టుకోవాలండి. చూడండి మొత్తం పిక్కల్ని ఈ విధంగా తీసేసాను. తర్వాత మధ్యలో ఉన్న గుజ్జునేమొచ్చి ఇలా స్పూన్తో ఇలా తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా గుజ్జుని కలెక్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఈ గుజ్జంతా యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఇందులో కొంచెం గుజ్జుని మనం ఒక గిన్నెలో ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. మొత్తం మిక్సీ చేసేయకుండా కొంచెం పక్కన పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ పంచదార వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న పల్పుని తీసుకొని మనం ముందుగా కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి పాలల్లో, దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా కొంచెం బౌల్లో తీసి పెట్టుకున్నాం కదండి, ఆ పల్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇప్పుడు కలుపుకున్నాక మనం ముందుగా గ్రేట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని మొత్తం కాకుండా కొంచెం ఉంచాలండి. ఇదిగోండి ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఈ జ్యూస్ని ఈ మస్క్ మిలన్ మనం ముందుగా ఎంప్టీ చేసాం కదండి దాంట్లో వేసుకోవాలి. చూడండి ఈ విధంగా వేసుకున్నాక పైన డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసి పైన మూత పెట్టి దీన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 10 to 12 అవర్స్ అనేది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా పెట్టుకున్నాక మనం అయిపోయిందండి. 12 అవర్స్ తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది ఐస్ క్రీమ్లా. ఇలా తీసి కాసేపు బయట ఉంచి మనం నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్లా. మా పిల్లలు అయితే మస్క్ మిలన్ జ్యూస్ అంటే పరిగెత్తుతారండి, కానీ ఇలా మస్క్ మిలన్ని ఐస్ క్రీమ్గా చేసిస్తే అది అసలు మస్క్ మిలన్ జ్యూస్ అని తెలియకుండానే పాపం తినేసారండి. ఈ కర్బూజాలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుందండి. ఇందులో ఉండే బీటా కెరోటిన్స్ క్యాన్సర్ కణాలను తొలగించి ఫ్రీ రాడికల్స్ని తొలగిస్తుందండి. వేసవిలో చాలామంది ఎదుర్కొనే సమస్య ఏదైనా ఉందంటే అది వడదెబ్బ అండి. వడదెబ్బ నుంచి కర్బూజా రక్షిస్తుందండి. మనం బయటికి వెళ్ళే ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగి బయటికి వెళ్తే మనం వడదెబ్బ నుంచి కాపాడుకునే వాళ్ళం అవుతామండి. కిడ్నీ స్టోన్స్ ఉండే వాళ్ళకి ఈ కర్బూజా మంచి ఆరోగ్యకరమైన ఫ్రూట్గా చెప్పొచ్చండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. వేసవిలో బాడీని చాలా కూల్ చేస్తుందండి కర్బూజాని. సమ్మర్ స్పెషల్ కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ అండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.